వాటికి బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వైపు పాలనను పరుగులు పెట్టిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు మరోవైపు గత ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలపైన దృష్టి పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వివిధ కుంభకోణాలకు సంబంధించి సిఐడి, ఏసీబీ నమోదు చేసిన కేసుల దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు ఆయన. ఇందులో భాగంగానే ఆయన ఆయా విభాగ అధిపతులతో టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో డీజీపీ ద్వారకా తిరుమలరావు, నిఘా విభాగ అధిపతి మహేష్ చంద్ర లడ్డా, ఏసీబీ డీజీ అతుల్ సింగ్, సిఐడి విభాగ అధిపతి రవిశంకర్ అయ్యన్నార్ ఉన్నారు. అయితే వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం, ఇసుక దోపిడీ, గనుల శాఖలో జరిగిన అక్రమాలు, మదనపల్లె దసరాల దహనం కేసు దర్యాప్తు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. కాన్ఫరెన్స్ నిర్వహించినట్టు తెలుస్తోంది ఏపీ సీఎం చంద్రబాబు అటు అధికారులతో. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే నిన్న చంద్రబాబు నాయుడు రాజస్థానికి ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలు, ఆ తర్వాత బెంగళూరు పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న తర్వాత అర్ధరాత్రి సమయంలో ఆయన డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇంటెలిజెన్స్ డీజీ, అలాగే ఏసీబీ డీజీలతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేకంగా కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి జరిగిన ఏదైతే ఫార్మా కంపెనీలో ప్రమాదాలు, తదనంతరం జరిగిన పరిణామాలపై చంద్రబాబు ప్రత్యేకంగా హోంశాఖపై రివ్యూ నిర్వహించినట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ రివ్యూకి సంబంధించి కూడా పలు కీలకమైన అంశాలపై చర్చించినట్లు కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ఇటీవల పలు కేసులకు సంబంధించి లిక్కర్, మైనింగ్, స్కానింగ్, శాండ్ సంబంధించి, అలాగే మదనపల్లి భూ కుంభకోణం తదితర అంశాలకు సంబంధించి కూడా సిఐడి దర్యాప్తుకి ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి కేసు దర్యాప్తు ఏ రకంగా కొనసాగుతా ఉంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నా, దర్యాప్తు ఏ రకంగా కొనసాగింది, దాంతో పాటుగా ఇటీవల విద్యాశాఖలో జరిగిన పలు అక్రమాలకు సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి, అలాగే ఇటీవల క్రీడలకు సంబంధించి కూడా ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగిన కుంభకోణం, ఇట్లా దాదాపుగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 10-12 కుంభకోణాలను ఇప్పటికే ప్రభుత్వం వెలికి తీసింది. దీంట్లో 6 అంశాలకు సంబంధించి కూడా సిఐడి దర్యాప్తుకు ఆదేశిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులకు సంబంధించి స్థితిగతులు, అలాగే మిగిలిన కేసులకు సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా విచారణ చేపట్టాలి, దీంట్లో ఎవరెవరి పాత్ర ఉంది అనే దానికి సంబంధించి రాజకీయ కక్షలకి ఎక్కడా కూడా కారణం కాకుండా పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా విచారణ చేపట్టాలని చెప్పి చంద్రబాబు అధికారులకైతే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైట్, థాంక్యూ శివ.